బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపట్లో మూడో రోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత 2 రోజులుగా విపక్షాల ఆందోళనల మధ్య ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది. మొదటి రోజు ఆపరేషన్ సింధూర్, రెండో రోజు బీహార్లో ఓటర్ల జాబితా అక్రమాల చర్చ జరపాలంటూ విపక్ష పార్టీల పట్టుదలతో ఉన్నాయి. అవసరమైతే ప్రశ్నోత్తరాల సమయాన్ని పక్కన పెట్టి వాయిదా తీర్మానాలపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేష్ ప్రసాద్ సింగ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఈ రోజు పార్లమెంటు సమావేశాల్లో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే 2 రోజులు కూడా వాడివేడిగా సమావేశాలు జరిగాయి. సో ఈ రోజు సెషన్స్ ఎలా ఉండబోతున్నాయి? పార్లమెంట్ వర్షకాల సమావేశాలు 3వ రోజు మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. మొదటి 2 రోజులు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. మొదటి రోజు ఆపరేషన్ సింధూర్, ట్రంప్ వ్యాఖ్యలు, ఇతర పలు సమస్యలపై ప్రధానంగా చర్చించాలంటూ కూడా వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఉభయ సభల్లో సభాపతులు చర్చించేందుకు సమయం కేటాయిస్తాం, ముందు ప్రశ్నోత్తరాల సమయం బిజినెస్ కొనసాగే విధంగా కూడా అందరూ సహకరించాలని కోరిన నేపథ్యంలో విపక్షాలన్నీ కూడా ముందు ప్రశ్నోత్తరాల సమయాన్ని పక్కన పెట్టి ఇటు పెహల్గామ్ అంశం కానీ ఆపరేషన్ సింధూర్, ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపైన ప్రధానంగా చర్చ చేపట్టాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. దాంతోపాటు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ప్రధానంగా చర్చ చేపట్టాలంటూ కూడా మొదటి 2 రోజులు విపక్ష సభ్యులు వాయిదా తీర్మానాల నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాటిపై చర్చ చేపట్టకుండా ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో విపక్ష సభ్యులందరూ కూడా ఆందోళన నిర్వహించారు. విపక్ష సభ్యుల ఆందోళన మధ్య మొదటి 2 రోజులు పార్లమెంటు ఉభయ సభలు కూడా పలుమార్లు వాయిదా పడ్డాయి. 2 రోజులైతే ఇప్పటికీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గడిచాయి. ఇక ఈరోజు మరి కాసేపట్లో 3వ రోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు కూడా ఎస్ఐఆర్ పైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, బీహార్లో జరుగుతున్న ఓటర్ల సవరణ ఏదైతుందో దానికి సంబంధించి ప్రధానంగా చర్చ చేపట్టాలి. ఇటు మోడీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. అంటే ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాల నోటీసులను పరిగణలోకి తీసుకుని దానిపై చర్చ చేపట్టకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తుంది అనేది ప్రధానంగా వారందరూ కూడా విమర్శిస్తూ ఉన్నారు. దీనిపై చర్చ చేపట్టాలి. వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చి ఏదైతే ప్రశ్నోత్తరాల సమయం ఏదైతుందో దానంతా కూడా రద్దు చేసి మేము ఏదైతే వాయిదా తీర్మానం ఇచ్చామో దానిపై చర్చ చేపట్టాలంటూ కూడా విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇటు ఆపరేషన్ సింధూర్ పైన కానీ మరోవైపు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, పెహల్గామ్ ఘటన, వీటన్నిటిపై కూడా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ముందు ప్రశ్నోత్తరాల సమయాన్ని కంటిన్యూ చేయండి. దీని ద్వారా ప్రజలకు, దేశానికి, రాష్ట్ర ప్రజలకు అంతా కూడా రాష్ట్రాలకు కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశ్నోత్తరాల సమయంలో వారి సమస్యలను ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు లేవనెత్తుతారు. దానికి సంబంధించి కేంద్ర మంత్రులు సమాధానాలు ఇస్తారు. దీనికి సంబంధించి చర్చ చేపట్టిన తర్వాత దీనికి ఒక పర్టికులర్ టైం అనేది కేటాయిద్దాం. దాన్ని బట్టి ఈ ప్రశ్నోత్తరాల సమయం తర్వాత మీరు ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ చేపడతామంటూ కూడా ఇటు ఉభయ సభాపతులు, ఇటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కానీ మరోవైపు ఇటు రాజ్యసభ వైస్ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ కూడా చెప్పినప్పటికీ కూడా విపక్ష సభ్యులు వినకుండా వారు నినాదాలు చేస్తున్న ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో సభ పలుమార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఈరోజు కూడా రేణుకా చౌదరి, అలాగే నాసిర్ హుస్సేన్, ఇతర ఎంపీలు, విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఈరోజు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. అంటే ప్రధానంగా ఏదైతే ఓటర్ల సవరణ జాబితా ఏదైతే జరుగుతుందో బీహార్లో దానికి సంబంధించి చర్చ చేపట్టాలంటూ కూడా వారందరూ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఈరోజు కూడా ఎస్ఐఆర్పై వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు చర్చ ఏ విధంగా జరగబోతుంది అనే అంశాలపై ప్రధానంగా మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మనతో ఉన్నారు. సార్, 2 రోజుల పాటు వాయిదాల పర్వం కొనసాగింది. 3వ రోజైనా సభ సజావుగా జరిగే అవకాశం ఉందా? సభ వాయిదా వేయాలనేది ఒక ప్రణాళిక ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం బీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుంది. లేకపోతే మేము అడిగేది ఏంటి, ఈ బీహార్లో ఎస్ఐఆర్ మీద చర్చ జరిగిన తర్వాతనే ఆ ఎలక్షన్ రూల్స్ మార్చే కార్యక్రమం జరగాలంటున్నాం. దాని మీద ఎవరు మాట్లాడటం లేదు, ఎవరు ఎష్యూరెన్స్ ఇవ్వటం లేదు. ఎందుకంటే ఇంతకుముందు మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో తప్పులు జరగటం వల్ల వాళ్ళు గెలిచారనేది అందరికీ తెలుసు. అటువంటి తప్పులు జరగకుండా ఉండాలా ఎలక్ట్రల్ రివిజన్లో అనే దాని మీద మేమంతా డిమాండ్ చేస్తామని చెప్పటం లేదు. మరి సింధూర్, ఆపరేషన్ సింధూర్ అంటే ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలిచింది. గెలిచే ముందు యుద్ధం చేసేటప్పుడు, యుద్ధం కంటే ముందు మొత్తం భారతదేశ ప్రజలందరూ కూడా ప్రైమ్ మినిస్టర్కి
ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసినాయి. కానీ వాళ్ళు అసలు ఏం జరిగింది యుద్ధంలో అనేది వాళ్ళు తెలుసుకోవాలని ఉత్సాహంతో భారతదేశ ప్రజలందరూ ఎదురు చూస్తుంటే ప్రధానమంత్రి గారు దాని మీద స్టేట్మెంట్ ఎవరు ఇంకెవరు ఇవ్వరు. వారం రోజుల దాకా బయటికి పోయారంటే వారు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు? వారు మొన్న పార్లమెంటుకు వచ్చినప్పుడు 21వ తారీఖున జనగణమనకు అటెండ్ అయ్యారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఎవరు పట్టించుకుంటారు? ఇవాళ పార్లమెంట్లోనే మాట్లాడితే అథెంటికేటెడ్గా ఉంటుంది, ప్రజలందరికీ తెలిసింది. అది జరగాలనేది మన ప్రయత్నం, జరగకుండా ఉండాలనేది వాళ్ళ ప్రయత్నం. లేదు, ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఒకటి చెప్పాడు, మన ప్రైమ్ మినిస్టర్ ఒకటి చెప్పాడు, ఇంకేదో ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒకటి చెప్తున్నారు. వీటన్నిటికీ క్లారిఫికేషన్ కావాలని అడుగుతాము. అది అడగాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్గా అడుగుతాము. మేము కూడా అడుగుతున్నాం. చర్చ చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా రాజ్యసభలో ఖర్గే అడిగిన సమాధాన ప్రశ్నకు జేపీ నడ్డా తెలిపారు. నేను చెప్తాను, చర్చ జరగడానికి నెక్స్ట్ వీక్లో చెప్తున్నాను అంటున్నారు. అది కూడా డేట్ ఏమి చెప్పలేదు. వచ్చే వారంలో ఉంటే అది ఏ వారం, అది సోమవారమా మంగళవారమా, సబ్జెక్ట్ ఏ రకంగా తీసుకుంటారనే క్లారిటీ మాకు కావాలని మేము కోరుతున్నాం. మొత్తం చూసుకుంటే చర్చ చేపడతారు, కానీ దానికి సమయం కేటాయించాలి, దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలనేది కూడా కాంగ్రెస్ నేతలు, ఇటు కాంగ్రెస్ ఎంపీ మల్లిరావు చెప్తున్నారు. దీంతోపాటు ఇటు విపక్ష పార్టీలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఎవరైతే భాగస్వామ్య పక్షాలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈరోజు బీహార్లో జరుగుతున్న ఎస్ఐఆర్కి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల సవరణ జాబితా ఏదైతుందో దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి, దానిపై చర్చ చేపట్టి దానిపై ప్రజలు కూడా కొంత అనుమానాలు ఉన్నాయి, దానికి అందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఏదైతే అధికార పార్టీ విపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లన్నీ కూడా తొలగించి దాదాపు 70 లక్షల వరకు కూడా ఓట్లు తొలగించి వారు ఈ రానున్న అసెంబ్లీ ఎన్నికలు, బీహార్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు గెలుపొందాలనేది దురుద్దేశంతో వారు ఈ విధంగా ఓట్లను తొలగిస్తున్నారనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. మరోవైపు ఇది ఓటర్ల సవరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సంబంధం లేదు, కేవలం అది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటుంది. మీరు ఎలక్షన్ కమిషన్ను ప్రశ్నించాలి తప్ప ఇక్కడ సభా సమయాన్ని వృధా చేయకూడదు అనేది ఇది అధికార పార్టీ బీజేపీ అలాగే ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు చెప్తున్నాయి. చూడాలి మరి ఈరోజు 3వ రోజైనా సజావుగా సభ సాగుతుందా లేదా వాయిదాల పరం కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సింది. అఖిల అయితే శివ, ప్రధానంగా చూసుకుంటే విపక్ష పార్టీలన్నీ కూడా ఇటు ఆపరేషన్ సింధూర్ పైన ఒక క్లారిటీ కావాలంటూ కూడా పట్టుపడుతున్న వైను మనం చూస్తున్నాము. అయితే ఈ రోజు మరి అయితే క్లారిటీ ఇస్తుందా లేదంటే వాంటెడ్గానే కావాలని తర్వాత సెషన్స్లో ఈ చర్చ జరిపేందుకైతే అధికార పార్టీ అయితే వెల్లడిస్తుంది అనుకోవచ్చా? రైట్, డెఫినెట్గా ఒక ప్రధాన అంశంపై చర్చ చేపట్టాలంటే సభలో ప్రధాని నరేంద్ర మోడీ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఈ రోజు నుంచి 26వ తేదీ వరకు కూడా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. 4 రోజుల పాటు, అంటే 23 నుంచి 26 వరకు ఇటు బ్రిటన్, మాల్దీవుల్లో ఆయన పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వారం రోజులు అయితే ఆయన తిరిగి వచ్చే వరకైతే ఆపరేషన్ సింధూర్పై కానీ ఇతర సమస్యలపై ప్రధానంగా చర్చ ఉండే అవకాశం అయితే కనిపించడం లేదు. దీనికి సంబంధించి జయరాం రమేష్ కూడా ట్వీట్ చేశారు. చర్చ చేపట్టాలని కోరినప్పటికీ దీనిపై ఎటువంటి ఖచ్చితమైన టైం బాండ్ను కానీ దానికి సంబంధించిన విధి విధానాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రధాని నరేంద్ర మోడీ కానీ ఏమీ చెప్పడం లేదు. ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళ్ళిపోతున్నారు. తిరిగి వచ్చే వరకు కూడా దీనిపై చర్చ జరిగే అవకాశం ఉండదు అనేది కూడా విపక్ష పార్టీలు అయితే భావిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్లో దీనికి ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కానీ మరోవైపు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, పెహల్గాం దాడి ఘటన జరిగి దాదాపు 2 నెలల పైన కావస్తుంది, దానికి సంబంధించి నిందితులు ఇప్పటివరకు పట్టుకోలేదనేది కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంది. దానికి సంబంధించి కూడా సమాధానాలన్నీ కూడా మేము చెప్తాం, దానిపై సుదీర్ఘమైన చర్చ చేపడదాం అనేది కూడా రాజ్యసభలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా ఒక ప్రకటన చేశారు. మల్లికార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ దీనిపై చర్చ చేపడదామంటూ కూడా ఆయన కూడా సమాధానం ఇచ్చిన నేపథ్యంలో, కానీ చర్చ అనేది ఎప్పుడు చేపడతారు, ఎంత సమయం కేటాయిస్తారు, ప్రతిపక్ష పార్టీలకు ఎంత సమయం ఇస్తారు అనే అంశాలపై మాత్రం ఒక క్లారిటీ అనేది కావాలి. క్లారిటీ లేకుండా చర్చ చేపడతాము, ఇప్పుడు కూడా తర్వాత చేపడతాము, ఎప్పుడు చేపడతాం అనేది కూడా ఒక క్లారిటీ ఇస్తే దానికి సంబంధించి మేము కూడా సిద్ధమవుతామంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కానీ ఇప్పటికీ కూడా వాయిదాల పరమైనది కొనసాగుతుంది. ఇటు వాయిదా తీర్మానాలు ఇస్తున్నప్పటికీ కూడా దాని మీద చర్చ చేపట్టకుండా కేవలం ప్రశ్నోత్తరాల సమయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆ ప్రశ్నోత్తరాల సమయాన్ని పక్కన పెట్టి ముందు ఈ సమస్యను క్లియర్ చేయాలి, దీనిపై చర్చ చేపట్టాలనేది విపక్ష పార్టీలు కోరుతూ ఉన్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుంది. ఈరోజు రేణుకా చౌదరి కానీ, నాజిర్ హుసేన్, ఇతర పార్టీలకు సంబంధించిన మరికొంతమంది ఎంపీలు ఉభయ సభల్లో ఇటు పార్లమెంట్లో, రాజ్యసభ, లోక్సభలో కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చారు. కాబట్టి ఈ రోజైనా చర్చ చేపడతారా లేదా ఈ వాయిదాల పర్వం అనేది కొనసాగుతుందా చూడాల్సింది. అంటే చర్చ చేపట్టకపోతే మాత్రం మేము ఆందోళన నిర్వహిస్తామనేది కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఇండియా కూటమి పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా మొదటి 2 రోజులు కూడా ఈ నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో ఈ ఆందోళన మధ్యనే సభను పలుమార్లు వాయిదా వేశారు. నిన్న సభ వాయిదా పడిన అనంతరం పార్లమెంటు ఆవరణలో వెలుపల
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. బీహార్లో ఓట్ల సవరణ జాబితా ఏదైతే ఉందో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి చర్చ చేపట్టాలి. ఆ ఓట్ల అవకతవకలు జరుగుతున్నాయి, మా పార్టీకి సంబంధించిన ఓట్లను తొలగిస్తున్నారు, దాని ద్వారా మాకు నష్టం జరుగుతుంది, అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలనే దురుద్దేశంతోనే ఈ ఓటర్ల జాబితాను అనేది తారుమారు చేస్తున్నారనేది ప్రధానంగా విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దానికి సంబంధించి ఈరోజు కూడా వాయిదా తీర్మానాల నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి ఉభయ సభల్లో సభాపతులు దీనిపై వాయిదా తీర్మానాలకు చర్చకు అంగీకరిస్తారా లేదా వ్యతిరేకిస్తారా, ప్రశ్నోత్తరాల సమయాన్ని కంటిన్యూ చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సింది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.